రాముడికి పట్టాభిషేక సమయంలో వశిష్ఠుడు ధరింపచేసిన కిరీటము బ్రహ్మగారి మహిమతో తయారు చేయబడింది. అది మ, నవరత్నములతో తాపడం చేయబడినది. ఆ కిరీటాన్ని నదీ నద జలములతో, సముద్ర జలాలతో అభిషేకించి మంత్రాలతో పవిత్రం చేశారు. ఎందుకంటే అంతకు ముందు పెట్టుకున్న వాళ్ళ ప్రభావం ఆ కిరీటం మీద లేకుండా అది శుద్ధి చేసి రాముడి దగ్గరికి తీసుకొచ్చి, రామా ఈ కిరీటానికి దండం పెట్టుకో, నీ నెత్తి మీద ధరింప చేస్తాను అంటాడు. రాముడు భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటాడు. అప్పుడు వశిష్ఠుడు ఆ కిరీటాన్ని రాముడికి నెత్తి మీద ధరింప చేస్తాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, ఈ కిరీటం వల్ల రాజ్యానికి సుభిక్షంగా ఉంటుంది, క్షామం ఉండదు, కరువు ఉండదు, నువ్వు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించేటట్టు ఈ కిరీటం చేస్తుంది అని వశిష్ఠుడు రాముడితో చెప్తాడు.